అరే ఏంది బై గీ ఇంగ్లీష్ పీసు కరెక్ట్ చెప్పినా కూడా సెంప వల్ల కొడుతుర్రు. అరే నాకు సమాజ్ అయితే లేదు. ఇగో మీరే చూడుండ్రి. ఎస్సు ఏ అంటే సా, ఎస్సు ఐ అంటే సి, ఎస్సు ఓ అంటే సో, ఎస్సు యు అంటే సు, ఎస్ఏసా, ఎస్ఐసి, ఎస్ఓ సో, ఎస్యు సు. అయితే ఇందాక ఒక పిల్లగాడు అడిగిండు బై ఎస్సు ఐ ఆర్ అంటే ఏంది అన్నాడు. నేను సిర్ అన్నా. కీ షంప మీద కొట్టిండు. అరే ఎస్ఐసిఏ కదా, మరి ఎస్ఐఆర్ అన్నప్పుడు సిర్ కావాలి, సిర్ కాదు సార్ అంటుండు. సార్ అంటే ఎస్ఏ రావాలి, కానీ ఇక్కడ ఎస్ఐ వచ్చింది. ఇదేందబ్బా అనుకున్నా. సరే ఇంకోటి అడుగు అన్నా. ఇంకోటి ఎస్యుఎన్ రాసిండు. ఏంది అని అడిగిండు. సున్ అన్నా. మళ్ళా ఈ షంప కొట్టిండు. అరే సున్ను కాదు అది సన్ అన్నాడు. మళ్ళా ఇదేంది ఎస్ఏ అంటే సన్ అవుతుంది, ఎస్యు అంటే సున్నే కదా. మళ్ళా కొట్టిండు. ఏం నేర్చుకున్నావు, ఏం చదివినావు అని కొట్టిండ్రు బై. ఈ ఇంగ్లీష్లో లాజిక్ ఏందో నాకేం సమాజ్ అయితే లేదు. మీకేమైనా సమాజ్ అయితే ఇట్లాంటివి ఏమైనా వర్డ్స్ ఉంటే కూడా కామెంట్ చేసేయండి. గట్లాగా ఆగుండ్రి. ఇంకొకటి ఫైనల్గా అడిగిరు. గది ఏంటంటే ఎస్సు యు బి ఎస్ సి ఆర్ ఐ బి ఈ ఇదేంది అని అడిగిరు. సబ్స్క్రైబు అన్నా. తీసి నెత్తి మీద ఒక రాయి తేనికొచ్చిండు. ఇది సబ్స్క్రైబ్ అన్నాడు. మరి ఇంగ్లీష్ లాజిక్ ఏందో నాకైతే అర్థం కాలే. ఇక్కడ ఎస్ఎస్ఆ, ఎస్ఐసి, ఎస్ఓసో, ఎస్యుసు అన్నప్పుడు ఇది సిర్ కావాలి కానీ సార్ ఎట్లయింది, ఇది సున్ కావాలి కానీ సన్ ఎట్లయింది? జర తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకా అట్లాగే పోతూ పోతూ సబ్స్క్రైబ్ కూడా కదే సబ్స్క్రైబ్ అంటారు కదా, చేసేయండి. ఉంటా.